అందరికీ తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడాడో వారే సాక్ష్యం పలికారు. దానికి గల కారణం బిడ్డ యొక్క విశ్వాసం. అంతేకాకుండా దేవుడి కాపుదల, దేవుడు రక్షణ వ్యవస్థ, దేవుడు దూతలతో మిమ్మల్ని కాపాడును కాక, 24వ సంవత్సరం మరింతగా దీవించబడుదురు కాక, జీవనోపాధి లేదని భయం లేకుండా దేవుడు ఏర్పాటు చేసే దానిని మన్నాను మీరు తింటారు. అడవిలో మేము ఏం తింటామని ఎవరి వాళ్ళు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు వారి కొరకు మన్నాను కురిపించాడు, బండలు బద్దలు కొట్టి నీళ్ళు ఇచ్చాడు. అదే మీ జీవితంలో జరగబోతుంది. సత్యవతి గారి జీవితంలో బండల బద్దలు అయితే నీళ్ళు వస్తాయి. చూడండి, మీ బంధువులు మీకు దూరం అయిపోయినా కూడా దేవుడు మాత్రము మీకు బంధువుగా, ఆత్మ బంధువుగా ఉండబోతున్నాడు. పరిశుద్ధుడా వందనాలు. నేనే నీకు తోడుగా ఉన్నాను. హాస్పిటల్లో నీకు వెలుగుగా కనబడింది నేనే. ఆయన వెలుగమై ఉన్నాడు, తేజోమయుడు. ఆయన వెలుగును మనం వర్ణించలేము. హల్లెలూయా. ఆయన లోకానికే కాదు, పరలోకంలో కూడా ఆయన వెలుగై ఉన్నట్టుగా నేను ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను. పరలోక రాజ్యములో వెలుగు మీ మీద లెమ్ము తేజలేము, నీకు వెలుగు 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 దూత కాదు, వేషం వేసుకున్న వెలుగు దూత కాదైనా నిజమైన వెలుగు. ఆ వెలుగుతో మిమ్మల్ని కప్పబడుదురు కాక, ఆ వెలుగుతో మీరు నింపబడుదురు కాక. అందరూ ప్రార్థన చేయండి. ఒళ్ళు సత్యంతో దేవుడు దీవించి ఆరోగ్యంతో, బలముతో, కుటుంబం యొక్క మారు మనసుతో, కుమార్తె మరి ప్రభావ విమల విషయంలో, అల్లుడి విషయంలో, అదేవిధంగా కుమారుల విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన నేను చేస్తున్నాను. దీవించండి. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరగాలి. పాతవి గతించను, సమస్తమైన కొత్త వాయను. మొట్టమొదటి ఆశీర్వాదం మీకు ఇస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.